ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఒకసారి మార్కెట్స్ యొక్క స్నాప్షాట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. వొలటాలిటీ ఇండెక్స్ అనేది మనకి 20 లోపు ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇది ఇంట్రాడే చార్ట్. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 2269 స్టాక్స్ని మనం చూసినట్లయితే దాంట్లో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 0.97 ఉంది. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇద్దరు కూడా సమానంగా కనిపిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ మనకి నిఫ్టీ 50లో ఫ్రెండ్స్ డిక్లైన్స్ వచ్చేసరికి 28 కనిపిస్తున్నాయి, అడ్వాన్స్ 22 కనిపిస్తున్నాయి. దెర్ ఈజ్ స్లైట్ 6 స్టాక్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ 500లో చూస్తే టోటల్గా 274 అడ్వాన్సెస్, 224 డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. అన్చేంజ్డ్ 3 ఉన్నాయి. ఇవి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం ఇక్కడ బుల్లిష్నెస్ కనిపిస్తుంది నిఫ్టీ 500 స్టాక్స్లో. మిడ్ క్యాప్ అనేది చూద్దాం ఒకసారి. మిడ్ క్యాప్లో కూడా అడ్వాన్సెస్ 31 కనిపిస్తున్నాయి, డిక్లైన్స్ 19 అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో హైయెస్ట్ వాల్యూమ్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనకి చూస్తే సుజలాన్, ఐడియా, ఎస్ బ్యాంక్, జేపీ పవర్, రేణుకా షుగర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా స్టీల్, ఫోర్టీస్, డిష్ టీవీ, జీటీఎల్ ఇన్ఫ్రా, ఇవన్నీ కూడా ఏంటంటే హైయెస్ట్ వాల్యూమ్స్తో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఓకే, దీంట్లో వాల్యూమ్స్తో పాటు ప్రైస్ పెరుగుతూ ఉన్న వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు. వాల్యూమ్స్తో పాటు ప్రైస్ తగ్గుతూ ఉన్న వాటి మీద కూడా ఫోకస్ అనేది చేసుకోవచ్చు. హైయెస్ట్ వాల్యూ ట్రేడ్ అయిన స్టాక్స్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి అంబుజా సిమెంట్, అదాని అండ్ 2.3%, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఫోర్టీస్ హెల్త్ కేర్ ఐ థింక్ 15% పడిపోయింది. హైయెస్ట్ టర్న్ ఓవర్ కూడా దీంట్లో కనిపిస్తుంది. అండ్ కేపీఐ టెక్ 11% పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి వీటిల్లో హైయెస్ట్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. చెప్పుకోదగ్గదంటే ఫోర్టీస్ అయితే 15% పడింది, అండ్ కేపీఐటీ అయితే 11% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, టాప్ గెయినర్స్ విషయానికి వస్తే టైటాను, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్ ఇవన్నీ 2.7% అలా పెరిగినాయి. లూజర్స్ చూస్తే పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఓఎన్జీసీ ఇవి కొద్దిగా కరెక్షన్ అనేది తీసుకున్నాయి ఫ్రెండ్స్. 52 వీక్ హైలోకి కొత్తగా వచ్చిన స్టాక్స్ ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఫోర్త్ డైమెన్షన్ సొల్యూషన్స్, ఆర్వీఏకాన్, ఎన్కాన్ లిమిటెడ్ ఇవన్నీ కూడా స్టాక్స్ అనేవి మనకి 52 వీక్ హైకి వచ్చినాయి. ఇవి సింపుల్గా చెప్పాలంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో మనం సర్వౌట్ చేసుకొని లాంగ్ సైడ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 52 వీక్ హైలో ట్రేడింగ్ అనేది అవుతున్నాయి. అండ్ 52 వీక్ లోలో గ్రేటర్ దాన్ 20 రూపీస్ ఉన్న సెక్యూరిటీస్ చూస్తే అమృతాంజన్ అండ్ బయోకాన్, ఓకే, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్, హెచ్ఐఎల్ ఇవన్నీ కూడా 52 వీక్ లోలో ట్రేడ్ అవుతున్నాయి. గమనించండి, వీటిలో వీక్నెస్ అనేది ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి అప్పర్ బ్యాండ్ 74 స్టాక్స్ హిట్ అయితే లోవర్ బ్యాండ్ 62 స్టాక్స్ హిట్ అయినాయి ఫ్రెండ్స్. ఓకే, టోటల్ సెక్యూరిటీస్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ 153. అప్పర్ బ్యాండ్లోకి వచ్చేసరికి మనకి 20% సర్క్యూట్లో ఫుడ్ సీన్, గాయత్రి ప్రాజెక్ట్, ఎల్ఎఫ్ఐసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ దాని యొక్క ప్రైస్ చేంజ్ అనేది ఇక్కడ చూడొచ్చు, హిట్ అయిన అప్పర్ సర్క్యూట్ వీటిల్లో. ఓకే, సో లోవర్ బ్యాండ్ వచ్చేసరికి 10%లో ఉంది, విశేష్ ఇన్ఫో ఇవన్నీ కూడా. ఓకే, యా, కమింగ్ టు ద బల్క్ డీల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి అజూన్ బయోటెక్లో బల్క్ డీల్స్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్, బీటీఎంఎల్లో కూడా మనకి బల్క్ డీల్స్ అనేవి జరుగుతున్నాయి. గాయత్రి ప్రాజెక్ట్స్లో కూడా. ఓకే, సో ఇషాన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఓమాక్స్ ఆటో, రిలయన్స్ ఇన్ఫ్రా, సాబర్, ఫ్లెక్స్ ఇండియా ఇవన్నీ కూడాను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి స్టాక్ యొక్క మూమెంట్ ఎలా ఉందని చెప్పేసి. బ్లాక్ డీల్స్లో భారతీయ ఎయిర్టెల్
ఓకే, ట్రేడింగ్ అనేది అవుతుంది బ్లాక్ డీల్స్లో. అండ్ షార్ట్ సెల్లింగ్లో సేమ్ స్టాక్స్ ఉన్నాయి, సిప్లా అండ్ యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, సో కమింగ్ టు ద చార్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి డౌ జోన్స్ ఇక్కడ 50 days మూవింగ్ యావరేజ్, 100 days మూవింగ్ యావరేజ్ అండ్ 200 days యావరేజ్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది స్టిల్. ఓకే, మనకి కొంత డైలీ టైం ఫ్రేమ్లో ఇండెసిషన్ క్యాండిల్స్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఫార్మేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. సో స్టిల్ ఏంటంటే ఇంకా మనకైతే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు అప్ సైడ్కి. ఓకే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 17,570 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం అయితే మనకి 200 days మూవింగ్ యావరేజ్ సపోర్టు 17,460 దాకా కనిపిస్తుంది. ఒకవేళ 200 days మూవింగ్ యావరేజ్ కానీ టచ్ అయితే మనకి బౌన్స్ అనేది జరగవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర మనకు కొంత సపోర్ట్ దొరకవచ్చు. మనది ఇంకా వీక్గా అనిపించట్లేదు. ఓకే, చూద్దాం. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ, నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,630 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇదేమో 570, అంటే ఈ ఒక 30 పాయింట్లు, అయ్యి ఒక 30 పాయింట్లు, 60 పాయింట్లు గ్యాప్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. బట్ ప్రస్తుతానికి ఏంటంటే మనం 7:20కి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాం. 9:15కి సమీకరణాలు మారచ్చు, న్యూట్రల్గా కూడా అవచ్చు. బట్ మై వ్యూ ఏంటంటే ఈరోజు కొద్దిగా రికవరీ జరగవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఫ్రైడే కాబట్టి పొజిషన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే షార్ట్ సైడ్ ఉంటారు, బోత్ సైడ్స్, కాల్స్ అండ్ పుట్స్, ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకే, సో కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ, స్టిల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో మనకి ఇంత సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అయితే క్యాండిల్ లేదు. అండ్ స్టిల్ మనకి ఇవన్నీ కూడాను స్మాల్ డోజెస్ మాత్రమే ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఏదర్ సైడ్ మనకైతే ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు. ఒక సైడ్ డౌన్ సైడ్ రావడం అనేది జరిగితే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. 40,280-300 ఆర్డ్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ మనకి ఏదన్నా సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ అవుతుంది అప్ సైడ్ నుంచి డ్రా చేసుకుంటే. సో ఫ్లాగ్ని ట్రై చేయొచ్చు బ్రేక్అవుట్ చేయడానికి. బట్ ఎనీ హౌ ఏంటంటే మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 40,300 అనేది ఇక్కడ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అయితే ఇంకా స్టార్టింగ్ ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం కూడా ఇన్సైడ్ రేంజే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఐఎమ్ నాట్ బేరిష్ రైట్ నౌ. చూడండి, ఇక్కడ ఇది ఒక బుల్లిష్ స్ట్రాంగ్ క్యాండిల్, ఇదంతా కూడా ఇన్సైడ్ రేంజే జరుగుతుంది. సో ప్రాబబ్లీ సూన్ ఆర్ లేటర్ ఇట్ కెన్ బ్రేక్అవుట్ దీస్ లెవెల్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ కన్సోలిడేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం, డౌన్ సైడ్ ఈ లెవెల్ని ఏదన్నా టచ్ చేయడానికి ట్రై చేస్తాడేమో. ఓకే, యా. సో ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరగవచ్చు, లేదా స్లైట్గా గ్యాప్ డౌన్ అయితే జరగవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హ్యాపీ ట్రేడింగ్. ధన్యవాదాలు.